సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆఫ్ ఐబిఎం ఉంది మన దగ్గర, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, తర్వాత టీసీఎస్ది అండ్ యుఐపాత్, ఒరాకిల్, వీటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకు ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. అంటే వాళ్ళే మొత్తం సిస్టమ్స్ అన్ని బిల్టప్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ట్రైనర్స్ ఎవ్రీ సెమిస్టర్ ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ కూడా మన స్టూడెంట్స్కి ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన స్టూడెంట్స్కి అందుతాయి. ఇప్పుడు మనం చూసేది ఇదంతా కూడాను ఒరాకిల్ అండ్ యుఐపాత్ సంబంధించిన డేటా సైన్స్ ల్యాబ్ ఉంది. ఇది వచ్చి ఇటు పక్కన వచ్చేసరికి మనకి ఎన్విడియాకి సంబంధించిన ప్రాజెక్ట్ ల్యాబ్ ఉంది. ఎన్విడియా సంబంధించిన i9 ప్రాసెసర్తో పాటు గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మన స్టూడెంట్స్కి ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. జావా అవ్వచ్చు, పైథాన్ కోడింగ్ అవ్వచ్చు, రోబోటిక్ అడ్వాన్స్మెంట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్లో చదువుతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందే విధంగా వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన ల్యాబ్సే మనకి ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇది వన్ ఆఫ్ ద డేటా సైన్స్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా బిల్టప్ బై ఒరాకిల్ అండ్ యుఐపాత్. ఒరాకిల్ వాళ్ళు ఏం చేస్తారంటే జావా డెవలప్మెంట్ మీద మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ అందిస్తారు మేడం. అండ్ వెన్ కమింగ్ టు యుఐపాత్ వచ్చేసరికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద స్టూడెంట్స్కి డెవలప్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. అంటే దాని తర్వాత ఏఐటీకి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్తే ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ కోర్స్ జాబ్స్కి వెళ్ళాలంటే ఎందులో ఫ్యూచర్ బాగుంది అప్కమింగ్ డేస్లో, ఇప్పుడు ఏఐ ఉందా, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్సా, అట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో మన స్టూడెంట్స్కి కూడా బాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇది ఐబిఎంకి సంబంధించిన సాఫ్ట్వేర్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా ఇప్పుడున్న అప్డేటెడ్ వరల్డ్లో మన స్టూడెంట్స్ కూడా అప్డేటెడ్గా ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ అవుతుంది మేడం. దానికి సంబంధించి ప్రతి యూనివర్సిటీలో ఇప్పుడు ఏ ల్యాబ్ అనేది చాలా మ్యాండేటరీ మేడం అందరు స్టూడెంట్స్కి. ఇక్కడ మన దగ్గర టోటల్లీ 60 ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఎవ్రీ ల్యాబ్కి మాక్సిమం 30 సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక క్లాస్కి 60 మంది ఉంటారు మేడం. వాళ్ళు ప్రాక్టికల్స్కి వచ్చే టైంలో 30 లాగా డివైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు టోటల్లీ ఐబిఎం వాళ్ళు ఇచ్చేది బిగ్ డేటా అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మీద వీళ్ళకు కోచింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రెడ్ హ్యాట్ వాళ్ళు వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద వాళ్ళు ఇస్తున్నారు. ఏ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ ల్యాబ్ కావాలనుకుంటే ఈ ఏ ల్యాబ్లో ఏంటంటే వీళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర ఇక్కడ ఐబిఎం వాళ్ళు పొందుపరచడం జరిగింది. వాళ్ళ ట్రైనర్స్ వచ్చి దాని మీద మళ్ళీ కోచింగ్ సపరేట్గా, అంటే క్లాస్ రూమ్లో థియరిటికల్గా ప్రొఫెసర్స్ ఇచ్చే ఎడ్యుకేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్లేస్ ఈ కంప్యూటర్ ల్యాబ్స్ మేడం. అండ్ ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ట్రైన్ చేసినప్పుడు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ ఏదైనా కంపెనీలో మంచి జాబ్ సెటిల్ అవ్వడానికి కానీ, లైఫ్లో మంచి సెటిల్ అవ్వడానికి, కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానీ పెంచుకోవడానికి అవకాశాలు మనకు ఎక్కువ ఇటువంటి ల్యాబ్స్ అనేటివి మన స్టూడెంట్స్కి అందిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ గా అక్కడ థియరిటికల్ గా చదువుకున్నది ఇక్కడ ప్రాక్టికల్ గా ఎక్స్పోజర్ అవుతారు స్టూడెంట్స్ అందరూ.